शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यत मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 74వ సర్గము. రామలక్ష్మణులు శబరి ఆశ్రమమునకు చేరుట, ఆమె వారికి అతిథి సపర్యలు గావించుట, శ్రీరాముడు శబరి యోగక్షేమములను విచారించుట, మతంగముని ప్రభావమును తెలుపుచు శ్రీరాముని కోరికపై ఆమె ఆ ఆశ్రమ శోభలను వివరించుట, ఆ స్వామి ఆజ్ఞగొని ఆమె దివ్య రూపముతో పరంధామమునకు చేరుట. తౌ కబంధేన తం మార్గం పంపాయా దర్శితం వనే ప్రతస్తతుర్దిశం గృహ్య ప్రతీచీం నృవరాత్మజౌ. రాజకుమారులైన రామలక్ష్మణులిరువురును పంపాతీరమును చేరుటకై కబంధుడు తెలిపిన మార్గమును అనుసరించి ఆ వనమున పడమర దిశగా బయలుదేరిరి. తౌ శైలేష్వాచితానేకాన్ క్షౌద్రకల్పఫలాన్ ద్రుమాన్ వీక్షంతౌ జగ్మతుర్ద్రష్టుం సుగ్రీవం రామలక్ష్మణౌ కృత్వా చ శైలపృష్ఠే తు తౌ వాసం రఘునందనౌ పంపాయాః పశ్చిమం తీరం రాఘవా ఉపతస్తతుః. తౌ పుష్కరిణ్యాః పంపాయాః తీరమాసాద్య పశ్చిమం అపశ్యతాం తతస్తత్ర శబర్యా రమ్యమాశ్రమం. తౌ తమాశ్రమమాసాద్య ద్రుమైర్బహుభిరావృతం సురమ్యం అభివీక్షంతౌ శబరీం అభ్యుపేయతుః. మార్గమున గల కొండలలో ఏపుగా పెరిగి మధుర ఫలములతో నిండిన పెక్కు వృక్షములుండెను. ఆ సోదరులు వాటిని జూచుచు సుగ్రీవుని గలుయుటకై ముందునకు సాగిరి. వారు పర్వత శిఖరముపై ఆ రాత్రి గడపి పిమ్మట పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరమునకు చేరిరి. అనంతరము వారు ఆ తీరమునున్న శబరి ఆశ్రమమును గాంచిరి. అది మిక్కిలి రమణీయముగా నుండెను. పిదప వారు చుట్టూను వృక్ష సంపదతో కలకలలాడుతున్న ఆశ్రమమునకు చేరి అందున్న శబరిని గలుసుకొనిరి. తౌచ దృష్ట్వా తదా సిద్ధ సముత్థాయ కృతాంజలిః రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యథావిధి. యోగసిద్ధిని పొందిన ఆ శబరి రామలక్ష్మణులను గాంచి లేచి కృతాంజలి అయి వారికి పాదాభివందనమనర్చెను. పిమ్మట ఆమె వారికి అర్ఘ్యపాద్యాదులతో యథావిధిగా అతిథి మర్యాదలను గావించెను. తాం ఉవాచ తతో రామః శ్రమణీం సంసితవ్రతాం కచ్చిత్ తే నిర్జితా విఘ్నాః కచ్చిత్ తే
వర్ధతే తపః కచ్చిత్ తే నియతః క్రోధ ఆహారశ్చ తపోధనే కచ్చిత్ తే నియమాః ప్రాప్తాః కచ్చిత్ తే మనసః సుఖం కచ్చిత్ తే గురు శుశ్రూష సఫల చారుభాషిని. పిమ్మట నియమనిష్టలతో తపశ్చర్యను కొనసాగించుచున్న ఆ సన్యాసినితో శ్రీరాముడు ఇట్లు వచించెను. ఓ తపస్సంపన్నురాలా, నీ తపోవిధులు ఎట్టి ఆటంకములు లేకుండా వర్ధిల్లుచున్నవి గదా. కామక్రోధాదులు నీ దరి చేరుట లేదు గదా. నీ ఆహారాది నియమములకు భంగము వాటిల్లుట లేదు గదా. ప్రశాంత జీవనమును కొనసాగించుచున్నావు గదా. ఓ మృదుభాషిని, నీవు గురుసేవలలో కృతకృత్యురాలవు అగుచున్నావు గదా. రామేణ తాపసీ పృష్ట సా సిద్ధా సిద్ధసమ్మత సశంస శబరీవృద్ధ రామాయ ప్రత్యుపస్థిత అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయా అద్య మే సఫలం తప్తం గురువశ్చ సుపూజితాః అద్య మే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయి దేవ వరే రామ పూజితే పురుషర్షభ. తపస్సిద్ధురాలను సిద్ధులకును పూజ్యురాలను జ్ఞాన వయోవృద్ధురాలను అయిన ఆ శబరి శ్రీరామునకు ఎదురుగా నిలిచి ఆయనకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. ఓ రామచంద్ర ప్రభు, నేడు నిన్ను కనులారా దర్శించుటతో నా తపస్సు సిద్ధించినది. నా తపోజీవనము సఫలమైనది. గురుసేవలు సార్థకములైనవి. ఓ దేవదేవ పురుషోత్తమ, నిన్ను పూజించు భాగ్యము కలిగినందున నా జన్మ ధన్యమైనది. ఇది నాకు దివ్యధామ ప్రాప్తి. ఇక నాకు దివ్యధామ ప్రాప్తి అనగా పరంధామ ప్రాప్తి అబ్బినట్లే. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యామ్యక్షయాన్ లోకాన్ తత్ప్రసాదాదరిందమా. చిత్రకూటం త్వయి ప్రాప్తే విమానైరతులప్రభైః ఇతస్తే దివమారూఢ యానహం పర్యచారిషం తైశ్చాహ ముక్తా ధర్మజ్ఞైః మహాభాగైర్మహర్షిభిః ఆగమిష్యతి తే రామః సుపుణ్యమిమమాశ్రమం సతే గృహీతవ్యః సౌమిత్రి సహితోతిథిః తం చ దృష్ట్వా వరాన్ లోకాన్ అక్షయ్యాం స్త్వం గమిష్యసి మయా తు వివిధం వన్యం సంచితం పురుషర్షభ తవార్థే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవం. ఓ రఘునందన, నీ అవ్యాజ కరుణా కటాక్షముల వలన నేను పవిత్రురాలను అయితిని. ఓ శత్రు సంహారక, నీ అనుగ్రహము వలన నేను పునరావృత్తిరహితమైన పరంధామమును పొందెదను. మతంగ మహర్షి శిష్యులైన నా గురువులను నేను భక్తి శ్రద్ధలతో సేవించుకుంటుని. నీవు చిత్రకూటమునకు చేరిన సమయమున వారు దివ్యకాంతులతో విరాజిల్లడి విమానములపై పర్వపదమునకు చేరిరి. ధర్మజ్ఞులైన మహానుభావులకు ఆ మహర్షులు నాతో ఇట్లు నుడివిరి. మిగుల పవిత్రమైన ఈ ఆశ్రమమునకు రామచంద్ర ప్రభు ఏతెంచును. సౌమిత్రితో కూడి వచ్చిన ఆ స్వామికి నీవు అతిథి మర్యాదలను నేర్పము. ఆయన దర్శన భాగ్యం వలన నీవు అక్షయలోకములను పొందగలవు. ఓ పురుషోత్తమ, ఈ పంపా తీరమును లభించడి ఫలమూలాదులను నీ కొరకై నేను సిద్ధపరిచి ఉన్నాను. ఏవముక్తః స ధర్మాత్మా సబర్యా శబరీమిదం రాఘవః ప్రాహ విజ్ఞానే తాం నిత్యం అబహిష్కృతాం. ధర్మాత్ముడైన శ్రీరాముడు శబరి పలుకులను విని భక్తి జ్ఞాన వైరాగ్యములతో విలసిల్లని ఆమెతో ఇట్లు పలికెను. ధనోః సకాశాత్ తత్వేన ప్రభావం తే మహాత్మనః శృతు ప్రత్యక్షమిచ్చామి సంద్రష్టుం యది మన్యసే. ఓ శబరి, నీ ప్రభావమును నీ గురువుల మహత్వమును గూర్చి కబంధుని వలన వినియున్నాను. నీకు నాపై గల ప్రేమానురాగములను ఆసక్తిని బట్టి వాటిని చూడ వేడుక పడుచున్నాను. ఏతత్తు వచనం శ్రుత్వా రామవక్త్రాద్వినిశ్రుతం శబరీ దర్శయామాస తావుభౌ తద్వనం మహత్. శ్రీరాముడు ఇట్లు పలుకగా శబరి వారికి ఆ మహావనమును చూపించుచు ఈ విధముగా నుడివెను. పశ్య మేఘ గణప్రఖ్యం మృగపక్షి సమాకులం మతంగ వనమిత్యేవ విశ్రుతం రఘునందన ఇహతే భావితాత్మానో గురవో మే మహావనే జుహవాం చక్రిరే తీర్థం మంత్రపూజితం ఇయం ప్రత్యక్ స్థలీవేదిః యత్ర తే మే సుసత్కృతాః పుష్పోపహారం కుర్వంతి శ్రమాదుద్వేపిభిః కరైః. ఓ రఘువీర, దట్టమైన మేఘ సముదాయము వలె ఒప్పుచు మృగములతో పక్షులతో నిండి ఉన్న ఈ వనమును చూడుము. ఇది మతంగ వనముగా ప్రసిద్ధిగాంచినది. సర్వదా పరమాత్మ ధ్యానమునందే నిరతలయుండడి మా గురువులు మంత్రపూతములైన గంగానదీ జలములను ఆహ్వానించి ఈ పంపా సరోవరమును రూపొందించిరి. ఆ పవిత్ర జలములను ఇచ్చట నిలిపిరి. ఓ రామ, పశ్చిమ తీరమున గల ఈ పూజా స్థలమును చూడుము.
నాచే సేవింపబడిన గురువులు వార్ధక్య కారణముగా వణుకుచున్న చేతులతో ఈ వేదికల యందు పడిన పూలతో దేవతలను అర్చించుచుండెడివారు. తేషాం తపఃప్రభావేన పశ్చాద్యాపి రఘూద్వహాః ద్యోతయంతి దిశస్సర్వాః శ్రియా వేద్యోతులప్రభాః అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాసశ్రమాలసైః చింతితే అభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. ఓ రఘువర, మా గురువుల యొక్క తపప్రభావం చేత నేటికిని అనగా వారు పరమపదములకు చేరిన పిమ్మట కూడా ఈ వేదికలు తమ తమ దివ్యకాంతులను దశ దిశలకును ప్రసరింపజేయుచున్నవి. ఉపవాస శ్రమల కారణముగా బడలిండుటచే వారు సప్త సముద్రముల వరకును స్వయముగా వెళ్ళలేక వాటిని గూర్చి చింతన చేసిరి. వెంటనే ఆ సాగరముల జలములు ఇతడికి వచ్చి చేరినవి. 7 సముద్రముల జలములు కలిసిన ఈ తీర్థమును గాంచుము. దీనిని సప్తసాగర తీర్థము అని పిలుతురు. కృతాభిషేకైస్తైర్నశ్చ వల్కలాః పాదపేష్విః అద్యాపి నావశుష్యంతి ప్రదేశే రఘునందన. దేవకార్యాన్ని కుర్వద్భిః యానీమాని కృతాని వై పుష్పైః కువలైః సార్ధం మ్లానత్వం నోపయాంతి వై. మా గురువులు ఈ తీర్థమునందు స్నానములను ఆచరించి తమ తడి వస్త్రములను ఇతడి చెట్లపై ఆరవేసిరి. వారి శరీర ప్రభావమున అవి ఇప్పటికీ చెక్కు చెదరకై ఉన్నవి. వారు కమలములు, కలువలు మొదలగు పుష్పములతో పూలమాలతో దేవతార్చనలు సలిపిరి. ఆ పువ్వులు నేటికిని వాడిపోకై ఉన్నవి. కృత్స్నం వనమిదం దృష్టం శ్రోతవ్యం చ శృతం త్వయా తదిచ్ఛామభ్యనుజ్ఞాత త్యక్తుమేతత్ కళేబరం తేషామిచ్ఛామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం మునీనామాశ్రమో యేషాం అహం చ పరిచారిణి. ఓ రామ, ఈ వనశోభలను కనులారా గాంచితివి. దాని మహత్వమును గూర్చి పూర్తిగా వింటివి. మీ అనుమతి అయినచో ఈ తనువును పరిత్యజింపగోరుచున్నాను. మా గురువులు వసించిన ఈ ఆశ్రమమునందు నేను పరిచారికను కనుక నేనును ఆ పుణ్యపురుషుల కడకే చేరెదను. అందులకు నన్ను అనుమతింపుము. ధర్మిష్టం తు వచ శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః ప్రహర్షమతులం లేభే ఆశ్చర్యమితి తత్వతః తామువాచ తతో రామః శ్రమణీం సంసితవ్రతాం అర్చితోహం త్వయా భక్త్యా గచ్చకామం యథాసుఖం. లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు గురువుల యొక్క వైభవములను తెలుపుతుంటే ఆ మాటలను విని మిగుల ఆనందించెను. ఇది మిగుల ఆశ్చర్యకరముగానున్నది అని తలంచెను. పిమ్మట శ్రీరాముడు వ్రతనియమములను పాటించుటలో మేటి అయిన ఆ సన్యాసినితో, ఓ శబరి, భక్తితో నీ వనర్చిన పూజలకు నేను ఎంతయో సంతసించితిని. నీ ఇష్టానుసారము హాయిగా వెళ్ళుము అని పలికెను. ఇత్యుక్త్వా జటిలా వృద్ధ చీరకృష్ణ జనాంబర తస్మిన్ ముహూర్తే శబరీ దేహం జీర్ణం జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాసనే జ్వలత్పావక సంకాస స్వర్గమేవ జగామస. జడలను, నారచీరలను, జింక చర్మమును ధరించిన వృద్ధురాలుగు ఆ శబరి అప్పటికప్పుడే తన జీర్ణ శరీరమును విడువదల్చెను. శ్రీరాముని ఆజ్ఞ అయిన పిదప తన దేహమును అగ్నికి ఆహుతిగా చేసి అగ్ని తేజస్సుతో వెలుగొందుచు ఆమె పరంధామమునకు చేరెను. దివ్యాభరణ సంయుక్త దివ్య మాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతీతం దేశం విద్యుత్ సౌదామిని యథా. శబరి పరంధామమునకు బయలుదేరినప్పుడు దివ్యములైన ఆభరణములతోడను, అపూర్వములైన హారములతోడను, సుగంధాది లేపనములతోడను, అద్భుతములైన వస్త్రములతోడను ఒప్పుచు దర్శనీయమై ఉండెను. ఆమె విద్యుల్లత వలె మెరయిచు ఆ ప్రదేశమునందంతటను వెలుగులను నింపుచుండెను. యత్ర తే సుకృతాత్మానో విహరంతి మహర్షయః తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మ సమాధినా. పుణ్యాత్ములను ఆమె గురువులను అయిన ఆ మహర్షులు చేరిన అక్షయ లోకములకు శబరియు తన సమాధి యోగ ప్రభావముచే చేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 74తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 74వ సర్గము.